పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం నడిపూడి శివారు ఇసుక ర్యాంపులో అక్రమ మైనింగ్ ను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా మైనింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్న 5 ప్రొక్లైన్లను అడ్డుకొని రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం మైనింగ్ ప్రాంతానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు ప్రొక్లైన్లకు ర్యాంపు నుంచి పైకి తీసుకొచ్చేశారు. అప్పటికే మీడియా అక్కడికి చేరుకోవడంతో దుండగులు పరారయ్యారు. లేవు. ఇక్కడ నుంచి ఊళ్ళో ఉన్న మేము నలుగురు వచ్చి ఏ రోజు ఆపినా ఒక అరగంట ఆపి ఒక పూట ఆపి లేదంటే ఆపి తర్వాత మళ్ళీ యథా ప్రకారం వాళ్ళు వర్క్ చేసుకుని పని చేసుకుంటున్నారు. ఎటువంటి పర్మిషన్ లేదని ఎంఆర్ఓ గారు చెప్తున్నారు, విఆర్ఓ గారు చెప్తున్నారు, ఆర్ఐ గారు చెప్తున్నారు. ఎంత చెప్పినా కూడా వాళ్ళ బేఖాతరు చేసి వాళ్ళ ఇష్టారాజ్యం కింద ఇక్కడ మాకు మేము ఏది చేస్తే అదే అన్న విధంగా వాళ్ళు ఇక్కడ ర్యాంపుని రన్ చేస్తున్నారు. ఇసుక అక్రమ మైనింగ్ మాత్రం చేస్తాకి పర్మిషన్ లేకుండానే ర్యాంపులోకి జేసీపీలు దింపారంటే వాళ్ళు ఎంఆర్ఓ గారి మాట లెక్క చేయట్లేదు, ఆర్ఐ గారి మాట లెక్క చేస్తలేదు. ఇక్కడ లోకల్కి వచ్చిన మా మాట కూడా లెక్క చేయట్లేదు. పర్మిషన్ చూపించు మండలం నడుపూడి గ్రామం చివర ఇక్కడ ఇసుక అక్రమంగాలు ఎక్కువగా అయిపోయినాయి. గత 3 రోజుల క్రితం మేము ఒకసారి ఆపినా కూడా అప్పుడు ఆపినట్టు ఆపి మళ్ళీ ఈరోజు మళ్ళీ మొదలు పెట్టినారు. ఏంటంటే పర్మిషన్లు ఉన్నాయని చెప్తున్నారు. పర్మిషన్లు ఉన్నాయని చెప్పి మళ్ళీ అక్రమంగా తవ్వేస్తూ ఇట్లా చేసిన పనికి గాను గతంలో కూడా మొత్తం ఏటుగట్టు బార్డర్ సగం వరకు గోదావరిలోకి జారిపోయింది. మట్టి ఈ విధంగా తీస్తూ ఉంటే ఇసుక తీస్తూ ఉంటే గోదావరి మొత్తం ఎక్కువగా వచ్చినప్పుడు ఈ గట్టంతా నాశనం అయిపోవడం కామన్. దీని మీద స్పందించే అధికారులు గోదావరి గట్టు కాపాడాలని నేను చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఎంఆర్ఓ గారు ఫోన్ చేసినా కూడా ఇక్కడ ఏ విధమైన పర్మిషన్ లేదు, మీరు ఇసుక లారీలో దింపడానికి లేదు, అలాంటిది ఏదైనా చేస్తే కనుక ఆ వెహికల్ అక్కడే ఆపి సీజ్ చేసిందని విఆర్ఓ గారికి ఆర్ఐ గారి ద్వారా మెసేజ్ పంపించారు. కానీ వీళ్ళు వెహికల్స్ పైకి పట్టుకెళ్ళకుండా ఇక్కడే పెట్టి కూర్చుని ఇక్కడే తందాన్ని ఆడుతున్నారు. ఇక్కడ నాయకులు వచ్చారు, కొంతమంది వైసీపీ వాళ్ళు వచ్చి మీరేమి ఎక్కడి నుంచి కదలక్కర్లేదు, మేము భోజనాలు చెప్పిస్తాం, మధ్యాహ్నం నుంచి పని మొదలెడదామని చెప్పి మరి భరోసాగా చెప్పి వెళ్తున్నారు అంత